వాక్యంలోకి వెళ్దాం. Today my topic is all about what kills your fire, or the spirits that can kill the fire of God in you. దేవుడు మన జీవితంలో మనందరినీ కూడా ఆయన వెలిగించాడు. యాక్చువల్లీ మనందరినీ దేవుడు ఆరిపోయినటువంటి ఈ జ్యోతులను దేవుడు వెలిగించి ఆ దీపాన్ని ముట్టించి మన జీవితాలని ప్రయోజనకరంగా మార్చాడు. మీరు గమనిస్తే ఒక క్యాండిల్ కానీ, ఒక లాందర్ కానీ, ఒక కరెంటు పోతే మనం వెలిగించుకుంటాం కదా, కొన్ని వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కావాల్సింది ఏం తెలుసా? ఫైర్, మంట. నువ్వు వెలగాలన్నా నీ లోపల ఏముండాలి? మంట, అగ్ని ఉండాలి. నువ్వు దీవించబడాలన్నా నీ లోపల అగ్ని ఉండాలి. నువ్వు ఎదగాలన్నా నీ లోపల అగ్ని ఉండాలి. నీ జీవితంలో నువ్వు అప్గ్రేడ్ అవ్వాలన్నా నీ లోపల ఏముండాలి? అగ్ని ఉండాలి. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్, యు నీడ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని అగ్ని నీలో ఉండాలి. ఆమేన్. దేవుడు నిన్ను వెలిగిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను జ్యోతుల వలె మార్చినప్పుడు, ఆ వెలుగుకు ముందు నీ లోపల దేవుడు ఏం పెట్టాడు తెలుసా? మంట, అగ్నిని పెట్టాడు. హీ రిలీజ్డ్ ఫైర్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వై యు ఆర్ షైనింగ్. నువ్వు వెలుగుతున్నావు, నువ్వు ప్రకాశిస్తున్నావు, నువ్వు తేజరిల్లుతున్నావు, నువ్వు దినదనాభివృద్ధిని నీ జీవితంలో జరుగుతుంది. నీ శాలరీ పెరుగుతుంది, నీ బిజినెస్ పెరుగుతుంది, నీ కుటుంబం పెరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతున్నావు, నీకు పిల్లలు పుడుతున్నారు, నీ ఆశీర్వదింపబడుతున్నావు, నీ సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నీ లోపల ఉన్నటువంటి దేవుని అగ్ని. సో యు నీడ్ టు క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. దేవుని అగ్నిని నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? క్యారీ చేయాలి. నువ్వు దేవుని అగ్నిని ప్రతిరోజు క్యారీ చేయగలిగితేనే నువ్వు దేవుని కొరకు మండగలవు. రెండవది, నీ వెలుగు ప్రకాశిస్తుంది. మూడవది, నీ జ్యోతి ప్రకాశిస్తుంది. నాలుగవది, నువ్వు ఎప్పుడూ కూడా వెలుగులోనే ఉంటావు. యు విల్ బి ఆల్వేస్ ఇన్ లైట్. యు విల్ బి ఆల్వేస్ ఇన్ లైట్. ఎందుకు అప్పుడప్పుడు దేవుని బిడ్డలు చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు? ఎందుకు అప్పుడప్పుడు దేవుని బిడ్డలు పడిపోతూ ఉంటారు? ఎందుకు అప్పుడప్పుడు దేవుని బిడ్డలు కూలిపోతూ ఉంటారు? ఎందుకు అప్పుడప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే సొలసిపోయి, అలిసిపోయి చీకట్లో కనిపిస్తూ ఉంటారు? అప్పుడప్పుడు నువ్వేంది ఇక్కడ ఉన్నావు? ఇప్పుడు సడన్గా ఎవరన్నా మనల్ని పోతూ ఒక సినిమా థియేటర్ దగ్గర చూస్తే నువ్వేంది ఇక్కడ ఉన్నావు అడగరా? అడుగుతారా? అడుగుతా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చీకటి ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అంటారు. ఎవరన్నా పెద్దలు, సంఘంలో ఉన్న పెద్దలు అటు పోతూ ఉంటే అక్కడ ఒక పబ్బు కనిపించింది అనుకోండి, ఒక డిస్కో కనిపించింది అనుకోండి, ఒక యవనస్తురాలో లేదంటే సంఘంలో ఉన్న వ్యక్తి అక్కడ చీకటి ఇంటి దగ్గర కనిపిస్తే వాళ్ళు ఒకటే అంటారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావని. అడగరా? కంపల్సరీ అడుగుతారు. కానీ చీకట్లో ఉన్న వారిని అడగరు, నువ్వేంది ఇక్కడ ఉన్నావని. అన్ని జనులు అడగరు, దేవుణ్ణి కలిగిన వారిని అడగరు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు అడగరు, నువ్వేంటి పబ్బు కాడ ఏం చేస్తున్నావు, సినిమా థియేటర్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అని ఎవరన్నా అడుగుతారా? ఎవరిని అడగరు. కానీ దేవుని బిడ్డల్ని ఎందుకు అడుగుతారు తెలుసా? బికాస్ దే ఆర్ ఇన్ లైట్. దే ఆర్ ఇన్ లైట్. బికాస్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, వీఆర్ హ్యావింగ్ సమ్ ప్రోటోకాల్స్. చీకట్లోకి వెళ్ళకూడదని, అంధకారములోకి వెళ్ళకూడదు, బలహీనతమైనటువంటి ఏరియాల్లోకి మనం వెళ్ళకూడదని మనకు దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆమేన్. సో వాట్ కిల్స్ యువర్ ఫైర్? వాట్ కిల్స్ యూ? నీ లోపల ఉన్న అగ్నిని ఏది చంపేస్తుందో తెలుసుకోవాలి ఈరోజు మనం. ఆమేన్. ఆమేన్. సో ఎప్పుడైతే నీ లోపల అగ్ని తగ్గిపోతుందో నీ వెలుగు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీ లోపల అగ్ని తగ్గిపోతుందో నీ పిలుపు తగ్గిపోతుంది.
ఎప్పుడైతే నీ లోపల అగ్ని తగ్గిపోతుందో నీకు దేవుడి మీద ఉన్న భారం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీ లోపల ఫైర్ మంట తగ్గిపోతుందో నీకు మీ దేవుడి మీద ప్రేమ తగ్గిపోతుంది. ఆమేన్. ఎక్కడో విన్నట్టుంది కదా. అప్పుడప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి అవి. ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. సోమవారం నుంచి శనివారం దాకా అపవాది మన మంటను ఆర్పడానికి ప్రతి ఇంటి దగ్గర ఒక ఫైర్ ఇంజన్ పెట్టుంటాడు రెడీగా. Devil comes to stop your fire or kills your fire. నీ లోపల దేవుడు నిన్ను వెలిగించిన మంటను, ఆ జ్వాల అగ్నిని వాడు ఆర్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. డోంట్ లివ్ ఎ డెడ్ లైఫ్. ఒక చచ్చిపోయిన జీవితాన్ని మనం జీవించకూడదు. ఊరికే హాయ్ ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, అంతా ఓకే, దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం, అలాంటోడు చాలా డేంజర్లో ఉన్నాడని అర్థం. నువ్వు కష్టాలు చెప్పుకుంటున్నావా, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నావా, సమస్యలు, రోజుకు ఒక కొత్త సమస్య తెస్తున్నావా, గుడ్. అపవాది నేను పట్టించుకుంటుంది. గ్రేట్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. వాడి దృష్టిలో పడ్డావు నువ్వు, వాడి కన్ను దృష్టిలో పడ్డావు నువ్వు. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. సో చాలామంది ఈ అంత్య దినాల్లో దేవుని బిడ్డల జీవితాల్లో మనకు తెలియని ఒక భయంకరమైన సందర్భం జరుగుతూ చోటు చేసుకుంటుంది. ఏం తెలుసా? డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు కిల్ యువర్ ఫైర్. నీ జీవితంలో ఉన్న ఆ వేడి మంటను అపవాది ఆర్పేయాలని ప్రయత్నిస్తుంటాడు. He always tries to kill your fire, not you. నిన్ను ఒకటి కాలు చెయ్యి ఎరగొట్టేసి మంచం మీద పనుకోబెడితే మనం దేనికన్నా పనికొస్తామా? దేనికి పనికిరాం. అసలు మనల్ని వాడిని చంపినా ఒకటే, మనల్ని చంపకపోయినా ఒకటే. వాడు కాలు ఒక చెయ్యి ఇరిచేసేసి అవి సచ్చుపడిపోయి అవి మంచానికి అతికిచ్చేస్తే గుర్తుపెట్టుకోండి, ఆ మనిషి వల్ల ఏ ఉపయోగము. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడికి ఆ మంట ఫైర్ లేకపోతే మనం వేస్ట్. యు ఆర్ వేస్ట్, యూజ్లెస్. దేవుని మనల్ని వాడుకోడు. ఫిల్ యువర్ వెసల్ విత్ ఫైర్. దేవుని అగ్ని చేత నువ్వు నింపబడాలి. దేవుని అగ్ని చేత నువ్వు నింపబడకపోతే మనం దెయ్యానికి కూడా పనికిరాం. ఎట్లా? దెయ్యానికి కూడా, అసలు మనం దెయ్యాన్ని పట్టించుకోడు. సో ఏది అపవాదిని ఇరిటేట్ చేస్తే తెలుసా? నీ లోపల ఉన్న మంట ఫైర్. ఫైర్ అంటే కోపడటం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫైర్ అంటే కోపడటం కాదు, ఏదైనా పని చేయకపోతే తిట్టడం కాదు, ఏదైనా చేయకపోతే నువ్వు ఊరుకూరిని అందరి మీద అరవడం, దాన్ని ఫైర్ అనరు. ఫైర్ దేవుని అగ్ని. దేవుడు అంటున్నాడు, హీ ఈజ్ ఆల్సో ఎ ఫైర్. గాడ్ ఈజ్ ఫైర్. దేవుడు ఎవరు? అగ్ని. మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు? మండుచున్న పొదల్లోనే మాట్లాడాడు. ఆ పొద మండుచుంది కానీ ఆరిపోలే. ఆమేన్, ఆమేన్. దట్స్ గాడ్, దట్స్ గాడ్. నువ్వు శ్రమల్లో మండుతావు కానీ కాలిపోవు. ఆమేన్. నువ్వు రోగాల్లో మండిపోతావేమో కానీ చచ్చిపోవు. ఇవన్నీ చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటే అవన్నీ ఆ మంట మనల్ని కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది ప్రతిరోజు నీ ఇంటికి వచ్చి నీ లోపల ఉన్న ఫైర్ని ఏం చేస్తుంది తెలుసా? ఆర్పాలని ప్రయత్నిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఏరియాలో వెలుగుతూ ఉంటారు. ఏదో ఒక దాంట్లో టాలెంటెడ్, ఏదో ఒక దాంట్లో ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? వెలిగిస్తాడు. యూ విల్ బి షైనింగ్ ఇన్ సమ్ ఏరియాస్. కొన్ని ప్రాంతాల్లో నువ్వు బాగా షైన్ అవుతూ ఉంటావు, కానీ ఆ ప్రాంతాన్ని అపవాది ఏం చేస్తాడు? టార్గెట్ చేస్తాడు. ఆ ప్రాంతంలోనే నీ వెలుగు ఆరిపోవాలని ముందు నీ మంటను ఆర్పేస్తాడు. హీ విల్ స్టాప్ యువర్ ఫైర్ ఫస్ట్. అప్పుడు ఏమైంది? వెలుగు ఉండదు, అభిషేకం ఉండదు, శక్తి ఉండదు, బలం ఉండదు. బలహీనమైన మాటలే వస్తాయి, బలమైన మాటలు రావు. ఆల్వేస్ devil try to kills, he kills, always try to kills our fire. మన లోపల ఉన్న దేవుడు పెట్టిన అగ్నిని వాడు ఆరిపేద్దాం అనుకుంటాడు. వాడి ఆయుధాలు చెప్తాను ఈరోజు, మీరు డెఫినెట్గా తెలుసుకోవాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బుక్స్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. వాట్ కిల్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్? వాట్ కిల్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మంటను, దేవుని యొక్క ఫైర్ని
ఏది చంపగలదు, ఏది చంపడానికి వస్తుంది అంటే, నంబర్ 1 ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయపడే ఆత్మ, భయపెట్టే ఆత్మ దేవుని అగ్నిని ఆర్పగలదు. అమ్మ రాత్రికి ఆల్ నైట్ ఉందామంటే, అయ్య బాబాయ్ నేను రాను, రాత్రికి నిద్రపోవాలా. ఫియర్. నీ లోపల ఏం తగ్గిపోద్ది? ఫైర్ తగ్గిపోతుంది. నంబర్ 1 ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ కిల్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంట నీ లోపల ఏ ఆత్మ తీసివేయగలదు తెలుసా? భయపెట్టే ఆత్మ. నువ్వు ఇంకా 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 ఇన్ని సంవత్సరాలైనా, 20, 30 సంవత్సరాలు వచ్చినా, 40, 50, 60 సంవత్సరాలు వచ్చినా ఇంకా నువ్వు భయపడుతున్నావా? అసలు నువ్వు ఎప్పుడో మర్చిపోయావు దేవుని యొక్క అగ్ని గురించి. నువ్వు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే మర్చిపోయావు దేవుని యొక్క అభిషేకము గురించి. యు ఫర్గాట్ అబౌట్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంట, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి గురించి ఎప్పుడో మర్చిపోయావు. నువ్వు చీటికి మాటికి ప్రతి దానికి భయపడుతున్నావా? ఇట్ విల్ కిల్ యువర్ ఫైర్. 2 తిమోతి 1:17. 2 తిమోతి 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 1:17. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరం పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. మళ్ళీ చదవమ్మా. 17. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. నెక్స్ట్. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఓకే, పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, నువ్వు భయపడకరా దేనికి. ఒకవేళ నేను సంఖ్యలో ఉన్నానేమో, ఒకవేళ నేను బంధకాల్లో ఉన్నానేమో, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానేమో, తిమోతి నువ్వు భయపడకు సంఖ్యలను చూసి అంటున్నాడు. బై సీయింగ్ సమ్ ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలను చూసి నువ్వేం చేస్తావు తెలుసా? భయపడిపోతావు. భయపడిపోతే ఏమో తెలుసా? దట్ కిల్స్ ఫైర్ ఇన్ యూ. నీ లోపల దేవుడి కోసం నువ్వు మండే మంట ఏం చేస్తుంది సార్? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ నేను అనగదొక్కేస్తుంది. నువ్వు దేనికైనా భయపడుతున్నావా? చిన్నపిల్లలు ఎగ్జామ్స్కి భయపడతారు, పెద్దవాళ్ళు ఉద్యోగాలకు భయపడుతూ ఉంటారు, ఇంకొంచెం పెద్దవాళ్ళు అప్పులకు భయపడుతూ ఉంటారు, ఇంకొంచెం పెద్దవాళ్ళు రోగాలకు భయపడుతూ ఉంటారు, ఇంకొంచెం పెద్దవాళ్ళు సమస్యలకు భయపడుతూ ఉంటారు, ఇంకొంచెము పెద్దవాళ్ళు చేతబడి శక్తులకు, చీకటి శక్తులకు, రోగాలకి భయపడుతూ ఉంటారు. అపవాది ఎక్కడొక దగ్గర ఏదో ఒక రూపంలో నిన్ను భయపెట్టాలనే ప్లాన్ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో మనము ఈ స్పిరిట్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అసలు ఈ స్పిరిట్ మనలో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఏ స్పిరిట్ అది? భయపడే ఆత్మ. నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావా? నీ లోపల ఎప్పుడో దేవుని యొక్క ఆ అగ్ని ఆరిపోతుంది. ఇట్ ఈస్ డ్రైయింగ్ అప్. ఒకప్పుడు నేను భలే పాటలు పాడేవాడిని బ్రదర్, ఇప్పుడు పాడలేకపోతున్నాను. ఒకప్పుడు భలే ప్రార్థన చేసేవాడిని బ్రదర్, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఒకప్పుడు భలే విత్తేవాడిని బ్రదర్, ఇప్పుడు విత్తలేకపోతున్నాను. ఒకప్పుడు చర్చికి రెగ్యులర్గా వచ్చేవాడిని బ్రదర్, ఇప్పుడు రాలేకపోతున్నాను బ్రదర్. వై మ్యాన్? యు ఆర్ గెటింగ్ డ్రై. నువ్వు ఎండిపోతున్నావు. యు ఆర్ గెటింగ్ డ్రై. నువ్వు ఎండిపోతున్నావు, నువ్వు తెలుసుకో. డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు కిల్ యువర్ ఫైర్. నిన్నేమి చేయదు అది. జస్ట్ నీ లోపల ఏం తీసేస్తుంది? దేవుని యొక్క మంటను తీసేస్తుంది. నీ లోపల దేవుడు పెట్టిన మంటను వాడు తీసేస్తాడు. నువ్వు సచ్చిన శవంతోనే సమానం. యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. దేవుని నువ్వు వాడుకోవట్లేదా? నువ్వు దేవుడి కొరకు మండట్లేదా? దేవుని కొరకు పరిగెత్తట్లేదా? దేవుని కొరకు ఆయుక్త పడట్లేదా? దేవుని కొరకు తృష్ణ కొనట్లేదా? దేవుని కొరకు దాహం కొనట్లేదా? I think you are dead many years back.
నువ్వు చాలా సంవత్సరాల క్రితమే చనిపోయావు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు ఆ మండే ఆత్మ, దేవుడు ఇచ్చినటువంటి ఆ మంట ఎప్పుడు మనం క్యారీ చేస్తూ ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఎలా పెరుగుతుందో తెలుసా? దేవుని అగ్ని మనలో. రోజు మనం దేవుని అగ్నిని ఎలా పెంచుకోవాలి తెలుసా? బై ప్రేయర్. ఇఫ్ యు ప్రే మోర్ ఎవ్రీ డే, రోజు నువ్వు కానీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిచ్చినటువంటి ఆ మంటకు నువ్వు నూనె పోస్తున్నావు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ అనాయింటింగ్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీ మంట పెరుగుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆ మంటలో మోషేకి దేవుడు కనిపించాడో, మోషే కూడా దేవుని కొరకు మండడం ప్రారంభించాడు. అప్పుడు దాకా నేను ఏసీ రూములో చక్కగా ఫరో కుమార్తె కొడుకును అనిపించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని అగ్ని అతను తాకిందో, నేను ఫరో కుమార్తెను అనిపించుకోకుండా ఇజ్రాయేల్ ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని కొరకు మండేవాడి లాంగ్వేజ్ వేరు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొంచెం శ్రమ వస్తే షేక్ అయిపోతున్నావు, నువ్వు కొంచెం కష్టం వస్తే షేక్ అయిపోతున్నావు, కొంచెం రోగం వస్తే షేక్ అయిపోతున్నావు. కానీ పౌలుకి ఎన్నో శ్రమలు, ఎన్నో రోగాలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నిసార్లు జైలుకి పోయాడు, ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు. అయినా ఒకటే అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలని. ఆమేన్. దేవుని కొరకు మండేవాడి లాంగ్వేజ్ వేరు ఉంటుంది. దేవుని కొరకు మండేవాడి లాంగ్వేజ్. దేవుని కొరకు మండుతున్నావా? అసలు నువ్వు దేవుణ్ణి ఏమడగవు దేవుడు. నువ్వు అలా మంటను పొందుకుంటా, ప్రభా ఇంకా అభిషేకాన్ని పెంచు, ఇంకా శక్తిని పెంచు, ఇంకా ఇంకా మంట మండాలి నీ కోసం. నేను ఒక్క అనారోగ్యస్తును కూడా చూసి నువ్వు ఊరుకొని ఉండలేవు, ఒక్క బలహీనను కూడా చూసి గమ్ముకుంటలేవు నువ్వు దేవుని కొరకు మండేవాడివైతే. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ విల్ కిల్స్ యువర్ ఫైర్. భయపడే ఆత్మ, భయపెట్టే ఆత్మ కంపల్సరీ మీ లోపల ఉన్న దేవుని మంటను ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది. ఇట్స్ లైక్ ఎ ఫైర్ ఇంజన్. ఫైర్ ఇంజన్ ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? వచ్చి దగ్గ మండి ఎండల్ని వస్స నీళ్ళు కొట్టేసి మొత్తం ఆపేస్తుంది. మీ ఇళ్ళల్లో ఫైర్ ఇంజన్లు ఉంటారు చాలామంది. మేబీ నీ పెనిమిటి కావచ్చు, మేబీ మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. అందరి దగ్గర ఏమున్నాయి? ఫైర్ ఇంజన్స్. ది స్పిరిట్ ఈస్ వెరీ డేంజర్. ఈ స్పిరిట్ చాలా డేంజర్. ఈ స్పిరిట్ చాలా డేంజర్. ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఏం చేస్తుంది తెలుసా? నంబర్ 1, యూ కెన్ రైట్ ఇట్. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ కిల్స్ యువర్ ఫెయిత్. భయపడే ఆత్మాన్ని, విశ్వాసాన్ని చంపేస్తుంది. నువ్వు దేవుల్లో ఎదుగుతున్నటువంటి ఆ మాటల్ని, ఇప్పుడు దాకా దేవుని నమ్మిన దాన్ని నువ్వు ఇంకా నమ్మలేవు. బికాజ్ యు ఆర్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. And the second point, that this spirit resists the believers not to believe God. ఈ స్పిరిట్ ఏం చేస్తుందంటే, భయపడే ఆత్మ దేవుణ్ణి నమ్మకుండా చేస్తుంది. చాలామంది అంటారు, మనం చేసేది చెయ్యాలి, దేవుడు చేసేది చేస్తాడు. నువ్వేం చేస్తావు, దేవుడు ఏం చేస్తాడు? షేర్ చేసుకుంటారా దేవుడి పనులు నీ పనులు? నో. నువ్వేం చేయకపోయినా దేవుడు చేస్తాడు. ఆమేన్. నువ్వు ఏమి చేయకపోయినా దేవుడు చేస్తాడు. ఆమేన్. అది ఆయన గొప్పతనం. నువ్వేం ఆయనకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం. ఇంకోటి, ఆయన చేసిన దాన్ని చెడగొట్టకుంటే చాలు. ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టకుండా ఉంటే చాలు. ఆయన ఇచ్చిన కృపను నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే చాలు. దాట్స్ ద హెల్పింగ్ నేచర్ ఆఫ్ ఎ వైఫ్. ఆమేన్, ఆమేన్. ఎస్, ఎస్. అండ్ నంబర్ 3, దిస్ స్పిరిట్ మేక్స్ యూ టు బిలీవ్ లై. అబద్ధాన్ని నమ్మే విధంగా చేస్తుంది ఆత్మ. ఏమాత్మ? భయపెట్టే ఆత్మ, భయపడే ఆత్మ ఏం చేస్తుందంటే, నువ్వు అబద్ధాన్ని తప్ప నిజాన్ని నమ్మలేవు. యూ విల్ బీ ఇన్ ట్రాన్స్. ఒక ట్రాన్స్లో ఉంటావు నువ్వు. అబద్ధాన్ని నమ్ముతావు, అబద్ధాన్ని నమ్ముతావు, అబద్ధాన్ని నమ్ముతావు, చీకటిని నమ్ముతావు, పాపాన్ని నమ్ముతావు, రోగాల్ని నమ్ముతావు, దేవుణ్ణి నమ్మవు నువ్వు. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆమేన్. రోజుకి కొన్ని మనము డిక్లరేషన్స్ చేయాలి. ఏంటి తెలుసా అవి? అప్పుడే
మన లోపల నుంచి భయం అనే ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది. అందరికీ ఏదో ఒక దగ్గర భయము, ఫ్యూచరు, కెరియరు, పెళ్ళి, పిల్లలు, తర్వాత ఏమేమో ఉంటాయి కదా, రకరకాలవన్నీ కూడా చాలా ఉంటాయి. మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటారు, మంది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిట్లో ఏదో ఒక దాంట్లో మనం ఎక్కడో ఒక దగ్గర భయపడుతున్నాం. కానీ భయపడే ఆత్మను ఎలా బయటికి తీయాలి అని మనము ఒకవేళ ఆలోచిస్తే దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. లెట్ us రైట్ సంథింగ్. కొన్ని రాసుకుందాం ప్రవచనాలు, మనం రోజు ప్రవచించాలి. రాసుకోండి. యేసు నామములో భయమును నాలో ఉండనివ్వను. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిఫ్యూజ్ టు బీ ఇన్ ఫియర్. ఐ రిఫ్యూజ్ టు బీ ఇన్ ఫియర్. రోగాలంటే భయము, అప్పులంటే భయము, వ్యాధులంటే భయము, వాళ్ళంటే భయం, వీళ్ళనో ఆ భయము అది అపవాదికి సంబంధించింది. So number one, you can write it down. In the name of Jesus, I refuse to be in fear. నేను భయములో ఉండను, భయము నాలో ఉండనివ్వను. ఆమేన్. And number two, in the name of Jesus, I bind the spirit of fear. యేసు నామములో భయం అనే ఆత్మను బంధిస్తున్నాను తండ్రి. ఆమేన్. And number three, I break every evil covenant causing fear in my life in Jesus name. ఈ భయం అనేది ఎలా ఉంటుంది తెలుసా? వంశపారంపరంగా ఉంటుంది. అమ్మ భయపడే, కూతురు భయపడే, వాళ్ళ కూతురు భయపడే, వాళ్ళ అందరికీ ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి అపవాదికి సంబంధించినటువంటి ఆ నిబంధనలను యేసు నామములో నేను పగలగొడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నంబర్ 4, I command every spirit of fear to leave my environment in Jesus name. నజరేయుడైన యేసు నామములో భయం అనే ఆత్మను నా వాతావరణములో నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. మీకు తెలుసా, మీరు బాగానే ఉంటారు, ఒక భయపడే వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలోకి మీరు అడుగు పెట్టారనుకోండి, భయపడిపోతారు. తెలుసా, అందరూ బాగానే ఉంటారు ధైర్యంగా. ఎప్పుడైతే ఐసీయూలోకి పోగానే ఆ ఐసీయూలో అలా 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 తిరుగుతుంటుంది, తాళ్ళు, దారాలు, దండలు అన్నీ ఉంటాయి. దాన్ని చూడగానే ఇంకొంచెం బీపీ పెరిగిపోద్ది. దట్స్ అ ఫియర్ అట్మాస్ఫియర్. దట్స్ అ ఫియర్ అట్మాస్ఫియర్. ఆ భయపెట్టే వాతావరణంలోకి మీరు అడుగు పెట్టకండి. దట్స్ ఈవిల్. దట్స్ ఈవిల్. అది దురాత్మ, చీకటి వాతావరణం అది. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా మీకు? ఈ భూమి మీద ఉన్న ఇవన్నీ. ఆమేన్. ఆమేన్. అబ్బా, మేనేజర్ దగ్గర పోవాలంటే అమ్మ బాబాయ్ భయం భయం భయం. యేసు నామములో వాడి క్యాబిలో దెయ్యాలు పోబడి కానాలి అంతే. ఏం చేస్తాం? చెప్పండి ఏంటి, ఏ తప్పు, తిట్టండి, థ్యాంక్ యూ వెరీ మచ్, పోతానే ఉండాలి అంతే. నీకేం సెన్స్ లేదా? నీకు చలనం లేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వు జంతువా అని తిట్టినా నేను భయపడి కదా. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలు భయపడరు. ఆమేన్. దేవుడు ఈరోజు మీ జీవితంలో నుంచి ఈ స్పిరిట్ ఎన్ని సంవత్సరాల నుంచి మీలో ఉన్నా వాటిని దేవుడు బయటికి తీయబోతున్నాడు. ఆమేన్. నెక్స్ట్ పాయింట్, every bondage of fear in my life, I break it in Jesus name. బంధకం, బాండేజెస్. కొందరు పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెళ్లి కాదు, అప్పుడప్పుడు పెళ్లి చేసుకోబోకరా, కష్టాలు పాలైపోతావు. భయం, ఫీర్ ఇచ్చేస్తారు. కొన్ని వర్డ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అవునా, పెళ్ళి అట్లుంటుందా, ఇలా ఉంటుందా, అవునా, నేను ఇప్పుడల్లా పెళ్లి చేసుకోను, నేను ఇప్పుడల్లా పిల్లలు కాను. కొందరు అంటారు ఇప్పుడల్లా అప్పుడే పిల్లలు కనకండి, ఒక 5-6 years 10 years ఆగండి, ప్రభు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు తీసుకోండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సమ్ పీపుల్ విల్ ట్రై టు డైవర్ట్ యూ. కొందరు ఉంటారు, ఇంకో పాయింట్ ఉంది. ఆల్ డోర్స్ దట్ ఫియర్ హ్యాస్ ఓపెన్డ్ ఇన్ మై పాస్ట్ బీ క్లోజ్డ్ నవ్ ఇన్ జీసస్ నేమ్. అపవాది నా జీవితంలో భయాన్ని సృష్టించాలని తెరిచిన ప్రతి ద్వారము ముయ్యబడును గాక. ఆమేన్. ఆమేన్. ఫియర్ కమ్స్ ఇన్ ద మార్నింగ్, ఫియర్ కమ్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఫియర్ కమ్స్ ఇన్ ద ఈవినింగ్. అందుకని కీర్తనకారుడు రాస్తాడు, వండర్ఫుల్ సామ్ 91,
మధ్యాహ్నము పాడు చేయు రోగముకైనను, ఉదయమనే నన్ను ఇబ్బంది పెట్టే ఏ చీకటి క్రియలను నేను భయపడను అంటాడు. ఆమేన్, హల్లెలూయా. పగలు ఎండ దెబ్బకు భయపడ్డంట, రాత్రి వెన్న దెబ్బ కూడా భయపడ్డంట ఆయన. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆ రాజు లోపల 1 ఇంచు ఆవగింజంత భయం కూడా పెట్టలే, దేవుడు తీసేసాడు మొత్తం. ఆమేన్. అందుకనే అంత గొప్పగా కీర్తనకారుడు రాయగలిగాడు ధైర్యం గురించి. ఆమేన్, ఆమేన్. నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా నేను భయపడినా. ఆమేన్, ఆమేన్. కంపెనీలో అందరికి ఉద్యోగం పోయినా నేను భయపడినా. ఆమేన్. నా వీధిలో అందరికీ రోగాలు వచ్చినా నేను భయపడినా. ఆమేన్. నా జీవితంలో అన్ని భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా నేను భయపడినా. ఆమేన్. నీ పరిస్థితులు ఎలాగైనా డోంట్ ఇన్వైట్ దిస్ స్పిరిట్, డామ్ స్పిరిట్ కాల్డ్ ఫియర్. ఇంకా 4 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి స్పిరిట్స్. యాక్చువల్ చెప్పావు, ఇంకా ఫస్ట్ స్పిరిట్ కాడే ఉన్నాను. బికాస్ దిస్ స్పిరిట్ కిల్స్ యువర్ ఫైర్. నువ్వు దేవుని కొరకు వాడబడలేవు. అప్పుల పాలైపోతావు, రోగాల పాలైపోతావు, ఇబ్బందుల పాలైపోయి అసలు దేవుడి గురించి ధ్యాసే ఉండదు. దేవుడి గురించి ఏమన్నా చెయ్యాలని ఏముండదు. నాకు ఇంకా దేవుడు ఏమి ఇవ్వలేదు, నాకు ఇంకా దేవుడు ఏమి ఇవ్వలేదు, నాకు ఇంకా దేవుడు ఏం తేలేదు. ఇదే కమర్షియల్ ప్రేయర్స్ అయిపోతాయి మనవి, కమర్షియల్ ప్రేయర్స్. అబ్బాయి పాస్టర్ గారు చాలా కమర్షియల్గా ఉన్నారు, ఊరిని ఆఫరింగ్లు అడుగుతున్నారు, నా మీద నిందలేస్తారు. బాగానే ఉంది, మరి మీరు చేసే ప్రేయర్లు ఏంది? ప్రభా ఉద్యోగం కావాలి, బిజినెస్ కావాలి, వ్యాపారం కావాలి, ప్రభా ఇల్లు కావాలి, కారు కావాలి. ఇవన్నీ ఏంటి? కమర్షియల్ ప్రేయర్లు కాదు ఇవన్నీ. అమ్మా మరి ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు మండుతుంటావో, నీ లోపల ఇంకా ఫైర్ ఉంటుందో, గుర్తుపెట్టుకోండి, నీ మంటను ఎవరు ఆపలేరు. ఆమేన్, హల్లెలూయా. యా, ఆల్ జనరేషనల్ ఫియర్ ఇన్ మై లైఫ్ ఆర్ హోమ్ be broken in Jesus name. All the generation fear అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి భయాలన్నీ కూడా యేసు నామములో బ్రేక్ అయిపోవును గాక. ఆమేన్. మనం రేపటి గురించి భయపడకూడదు. బికాస్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ మై టుమారో. ఆమేన్. నా దేవుడు రేపటి నాకు బ్లెస్ చేశాడు. నా కొరకు రేపు ఏదో దాచిపెట్టాడు. నా కొరకు రేపు దేవుడు ఏదో చేశాడు. నా కొరకు రేపు దేవుడు ఏదో తేబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దే విల్ ఆల్వేస్ పోక్ యూ, భయపెడుతుంది. రేపు ఈరోజే దిక్కులేదు, రేపేంది నీ పరిస్థితి, వేస్ట్ పోతావు తొందరగా అంటుంది. నేను భయపడినా. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఏంటి తెలుసా? వాడు లాజిక్లు, నేను లేపేద్దామని అంతే. ఆమేన్. ఇది ఒక వెరైటీ పాయింట్. ఇది ఏంటి ఆ పాయింట్ తెలుసా? ఫియర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే భయపడే వాళ్ళని ఇళ్ళకి రానీకండి. ఆమేన్. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రేయర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అమ్మ సముద్రంలో పోదాం, రావా? అమ్మ సింహాల గుహలో పోదాం, వస్తావా? నేను రాను బ్రదర్, ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ బ్రదర్, పెళ్ళి పిల్లలు బ్రదర్, రాలే ప్లీజ్ బ్రదర్, జాబ్ బ్రదర్, 2 పిల్లలు పాలు అర్జెంట్కి వెళ్ళి కట్ చేయండి. ఆమేన్. ఎవరైతే చీటికి మాటికి భయపడతారో, నీ స్నేహితుల్లో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ ఇరుగు పొరుగు ఊరుకూరినే భయపడుతూ నిన్ను ఊరుకూరిని ఇసిగిస్తుంటారు చూసిన వాడిని ముందు కట్ చేసి పడండి వేస్తున్నాములో. బికాస్ దిస్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ కిల్స్ యువర్ ఫైర్. నీ లోపల ఉన్న అగ్నిని ఏం చేస్తుంది? భయపెట్టే పితృదయం నిన్ను కూడా ఆపేస్తుంది. చర్చ్ ఏం పోతావులే, చర్చ్ కాడంతా కొట్లాట్లు, చర్చ్ కూల్ చేస్తారంటే నాకు మెసేజ్ వచ్చింది RSS నుంచి, బీజేపీ, ప్లీజ్ ప్లీజ్ నేను. చాలామంది ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు నాకు, నువ్వు మీటింగ్కి వస్తే చంపేస్తాను. అరే ఎక్కడరా? వస్తున్నా, నేను వస్తాను ఆగరా అంటారు. బ్రదర్ అక్కడికి పోకుండా చంపేస్తారంటే, ప్లీజ్ బ్రదర్ నేను వస్తాను పద. పౌలు అంటాడు, బంధకములు నా కొరకు ఎదురు చూస్తున్నాయి, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను బయలుదేరుతున్నాను బాయ్ అంటున్నాడు. ఎవరైతే నీ స్నేహితుల, నీ బంధువుల, ఇరుగు పొరుగు వాళ్ళ ఎవరైతే భయపడుతున్నారో, మీ అక్కన, మీ చెల్లె, మీ అన్న కట్ చేసి పడే ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక దెయ్యం ఉంది. ఏ దెయ్యం? భయపడే దెయ్యం. నీ లోపల ఉన్నటువంటి అగ్నిని ఏం చేయొచ్చు వాడు? హీ కెన్ ఆర్ షీ కెన్ స్టాప్ యువర్ ఫైర్. నీ లోపల ఉన్న అగ్నిని ఆర్పేయచ్చువాడు. వాడు టాస్క్ ఒకటే, నీకు కొంచెం అగ్గిపుల్లంత మంటున్నా కూడా దాన్ని ఆర్పడానికి వస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ అగ్గిపుల్లు తీసుకొని ఆ ఊరంతా తగలబెట్టగలవు. నువ్వు ఫైర్ ఈజ్ వెరీ డేంజర్. నువ్వు కానీ నీ లోపల మంటుందా, వాడిని ఏమైనా చేయొచ్చు నువ్వు. అందుకే నీ లోపల ఫస్ట్ ఏం చేస్తాడు? ఫైర్ని తీసేస్తాడు. మెల్లగా వదులుతారు.
నువ్వు చర్చ అయిపోయే లోపల నువ్వు భయంతో ఇంటికి వెళ్తావు. అంత ఈజీ అనుకుంటున్నారు ఈ డీమన్ని ఫేస్ చేయడం. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ ఎవరిని ఏం చేయాలి? ఫస్ట్ మనం భయపడే వాళ్ళని కట్ చేయాలి ఫస్ట్ మనం. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? యా, మొత్తం అందరిని కట్ చేసి పడేయాల. నీ ఫోన్ నంబర్లో ఉన్న లిస్టు భయపడే వాళ్ళందరి లిస్టు తీసిపడేవి లోపల. అంతే. ఈడు వేస్ట్గా, ఈడు భయపడేవాడు, ఈడు ఈ పిల్ల అసలు వేస్ట్, భయపడేది, ఇది ఇంతుకున్న దండగా డిలీట్. అంతే, షిఫ్ట్ డిలీట్. వాళ్ళు ఏ రోజుకైనా నీకు మేక్ అవుతారు. ఏ రోజుకైనా నువ్వు ఒంటరిగా దొరుకుతావా? నిన్ను భయపెట్టి పాతాళాలను తొక్కేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈజ్ వెరీ డేంజర్. భయం భయం భయం, ప్రతి దానికి భయం. అది ఏమి చేయి, నిన్ను చంపదసలు. అది ఇట్ కిల్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నీ లోపల ఉన్న అగ్నిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంతే. నీ భార్యని అడుగు, నీ భర్తను అడుగు, ఏమంటే మీ లోపల భయం అనే దయ్యం ఉందా అంటే, చూద్దామన్నా అనుకో, రే పో ఉపవాసం చేయపో 40 రోజులు, పో దయ్యం, పో అవతల పో. నీ భయం వచ్చి నాకు ఇస్తాడు, అప్పుగా ఇస్తాడు పెనిమిటి. భయపడే వాళ్ళతో జాగ్రత్త. ఆమేన్. పౌలు ఎప్పుడు మంచోళ్ళతోనే స్నేహం చేశాడు. ఒకడు వచ్చాడు బర్నబాస్ అని, వాడితో స్నేహం చేసి వాడిని శిష్యుడిగా తీసుకొని వాడిని ఎన్నో మీటింగ్స్ తీసుకుపోయాడు. టక్కన వేరే వాళ్ళతో వెళ్ళిపోయాడు అర్థపడు. పౌలు అంటున్నాడు, సైలా జైలుకి వస్తావా అంటే, వస్తా పద వెళ్దాం. పాల్ అండ్ సైలస్ దే వెంట్ టు వాట్ ప్రిజన్. ఆ జైల్లోకి వెళ్ళి 2 పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళు అనేక మంది బాగుపడ్డారు. ఆమేన్. నువ్వు జైలుకి వెళ్తే ఇక నన్ను ఎవరు చూస్తారు, ఇక నన్ను ఎవరు పడించుకుంటారు, ఒకటే ఏడుపులు ఇవి. కానీ ఆ ఫైర్లో ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యా, ఎస్, దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రేయర్ పాయింట్. భయపడే వాళ్ళతో స్నేహం చేయకు. ఆమేన్. రెండవది, భయపడే వాళ్ళని ఊరుకూరిన ఇంటికి లంచ్కి పిలవకు. భయపడే వాళ్ళతో స్నేహం చేయకు. భయపడే వాళ్ళని ఇంటికి రానివ్వకు. బయట బోర్డు పెట్టుకో, భయపడే వాళ్ళు నా ఇంటికి రాకండి అని. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఎక్కడ బ్రదర్ మేమే భయపడుతుంటే వాళ్ళకే ఎవడు బోర్డులు పెడతాం? మీరు ఈరోజు ధైర్యపడతారు. ఆమేన్. ద లార్డ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఆమేన్. దేవుడు మీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. And you can write another prayer point. I nullify the opportunities of evil force in my life in Jesus name. అంటే మన జీవితంలో అపవాది తీసుకున్నటువంటి ప్రతి ఆపర్చునిటీ, అవకాశాలన్నింటినీ మనం వాటిని కూల్చేయబోతున్నాం. ఆమేన్. ఆమేన్. సో ఈ దురాత్మను కానీ మీరు కానీ జయించగలిగితే మీ లోపల అగ్ని అలానే ఉంటుంది. ఆమేన్. మీరు రోజు వెలుగుతారు. మీ కుటుంబీకులకి, మీ బంధువులకి, ఉద్యోగంలో ఉన్న వారికి, చుట్టుపక్కల వారికి, అందరికీ నువ్వు ఎలా ఉంటావు? వెలుగ్గానే ఉంటావు. ఆమేన్. మనం బాగా గొప్పగా వెలిగించబడాలంటే మనలో ఏముండాలి? దేవుని అగ్ని ఉండాలి. ఆమేన్. యా, ఫైర్ ఆఫ్ గాడ్ నీ లోపల పెట్టాడు దేవుడు. అది అందుకనే నీ జీవితం అలా వెలుగుతూ ఉంది. నీ లోపల అగ్ని తగ్గిపోతుందా? నీ కాంతి తగ్గిపోతుంది. నీ లోపల అగ్ని తగ్గిపోతుందా? నీ లోపల నీ మీద వెలుగు తగ్గిపోద్ది. నీ లోపల అగ్ని తగ్గిపోతుందా? నీ మీద గ్రేస్ తగ్గిపోతుంది. నీ లోపల అగ్ని తగ్గిపోతుందా? అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఈరోజు తగ్గనివ్వు. ఆమేన్. ఆమేన్. నువ్వు పూర్తిగా తగ్గిపోయావా? పూర్తిగా ఎండిపోయావా? పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోయావా? అయినా ఈరోజు ఈ వాక్యం మనకే. ఆమేన్. మనం ఎంత -డిగ్రీలోకి వెళ్ళిపోయినా ఈ వాక్యం మనల్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకటే, నన్ను మండించు ప్రభువా. ఆమేన్. నీ కొరకు మండుతాను. ఆమేన్. హల్లెలూయా. సో మనము ఈ దేవుడు ఇచ్చినటువంటి అగ్నిని మనం కాపాడుకోవాలి. కాపాడుకునే ప్రక్రియలో ఏం చేయాలి తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ని మన ఇంటికి రానివ్వకూడదు. స్పిరిట్ నెంబర్ 2, ద స్పిరిట్ ఆఫ్ డెత్. మరణపు ఆత్మ నీ లోపల ఆ మంటను ఏం చేస్తుంది తెలుసా? ఆర్పేస్తుంది. జాన్ 10:10, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు.
గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వావ్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. స్పిరిట్ నెంబర్ 2, ద స్పిరిట్ ఆఫ్ డెత్. ఈ మరణపు ఆత్మ కూడా ఏం చేస్తుంది తెలుసా? మన లోపల ఫైర్ని ఆపేస్తుంది. నువ్వు పలానా చోటకి వెళ్తే చనిపోతావు, నువ్వు పలానా తింటే చనిపోతావు, నువ్వు పలాన్ని చేస్తే చనిపోతావు అని అనేక రకమైన ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ డెత్ స్పిరిట్ని క్యారీ చేస్తూ ఉంటాం. ఇంకోసారి చదువుదాం. 10:10 జాన్. దొంగతనమును హత్యను, రైట్, హీ కమ్స్ టు కిల్ యూ. వాడు నీ ఇంటికి వచ్చాడా, నిన్ను చంపే పోతాడు. హలో, నిన్ను చంపే. నేను చర్చ నుంచి వస్తా ఉంటే ఇందాక దేవుడు నాతో చెప్పిన మాట, డెవిల్ ఈజ్ అ స్లో పాయిజన్. డెవిల్ ఈజ్ అ స్లో పాయిజన్. వాడు డైరెక్ట్గా ఇవ్వడు పాయిజన్, స్లోగా ఇస్తాడు. స్లోగా ఆ స్నేహం స్లోగా ఉంటుంది, ఆ ప్రేమ స్లోగా ఉంటుంది, ఆ చీకటి స్లోగా ఉంటుంది, ఆ విధమైనటువంటి పనులు స్లోగా అంత మెల్లగా ఎక్కుతాయి. ఆడి పేరేం పేరు? వాడు పాయిజనే, కానీ మెల్లగా ఇస్తాడు నీకు. కొంచెం కొంచెం ఎక్కుతుంది, కొంచెం కొంచెం. 100% మంచోడు అనుకో, ఈరోజు బయటికి వెళ్ళావు 99% మంచోడు అవుతావు, కానీ 1% చెడును పట్టించుకో. ఇంకో రోజు లోకంలోకి వెళ్తున్నావు, 100% మంచోడుగా నువ్వు 98% మంచోడుగా మారుతావు. ఆ 2% పెద్దగా డిఫరెన్స్ ఉండదు కాబట్టి పెద్ద పట్టించుకో. 100% ఉన్న నువ్వు లోకములో వెళ్ళి 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 90, 80, 70, 50, 60, 40 నువ్వు ఇక్కడ దాకా మునిగిపోయేదాకా తెలీదు నీ లోపల స్లో పాయిజన్ ఎక్కిందని. చాలా మందికి ఇక్కడ స్త్రీలకి సిజేరియన్ ఆపరేషన్ అయి ఉంటుంది, లేదంటే కొన్ని ఆపరేషన్స్ అయి ఉంటాయి. వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు. ఏంటి తెలుసా? అది ఎనస్థీషియా, మొత్తం ఇంజెక్షన్. అది వేసి కొందరికి మరి కొందరు బాగా తాగుబోతులు ఉంటారు తెలుసా, వాళ్ళకి తొందరగా ఎక్కదు. ఎక్కి 1 గంట 2 గంటలు చూస్తారు, వీడికి ఏంటి ఎక్కట్లేదు. కొంత వెంటనే ఏం చేయాలా? స్పర్శ ఉండదు. ఎనస్థీషియా వేసినప్పుడు ఆ స్పర్శ అనేది ఉండదు. కొందరికి 3 గంటలైనా 4 గంటలైనా రాదు, మళ్ళీ పిలిపించి ఎక్కిస్తారు. ఎనస్థీషియా మత్తు మెల్లగా ఎక్కుతుంది. అది మెల్లగా. అపవాది కూడా నీకు మెల్లగా ఎక్కుతాడు. తినకూడదా? ఒక్కసారి పండు పాప, ఏమ్మా ఒక్కసారి. వద్దు, నాకు వద్దు అంటే పర్లేదు, వద్దు, నేను డిస్టర్బ్ చేయలేను. మళ్ళీ పక్క చెయ్యి, మా ఇంట వంటలేదు, వండలేను. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, రోజు వచ్చి అడుగుతాడు నిన్ను. ఒక రోజు ఆ స్లో పాయిజన్ నీకు ఎక్కేసి ఉంటుంది. హీ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్. నువ్వు నీ ఫ్రెండు, నీ స్నేహితుడు మాట వినలేవా? వింటావు. ఆ రోజు నువ్వు పండు తింటావు, ఆ రోజు నువ్వు పడిపోతావు. బీ కేర్ఫుల్ విత్ దట్ డామ్ డెవిల్. హీ ఈజ్ ఎ స్లో పాయిజన్. హీ ఈజ్ ఎ స్లో పాయిజన్. ఒక్కసారే కదా, ఒక్కసారే కదా, ఒక్కసారే కదా, ఒక్కసారే కదా అని అనుకోని వందల వేల లక్షల సార్లు తప్పు చేస్తాం మనం. He told me that, the Lord told me, devil is a slow poison. Slow poison, slow poison. ఎవరికి తెలియదు అనుకుంటా ఈ విషయం. మేబీ కొందరికి తెలుసో కొందరికి తెలియకపోవచ్చు. బట్ నో, ట్రై టు నో దిస్. డెవిల్ ఈజ్ అ స్లో పాయిజన్. వాడు ఒక్కరోజు నీకు అర్థం కాడు. నువ్వు బైబిల్ బాగా చదివితే వాడి కుయుక్తులన్నీ నీకు అర్థమవుతాయి. స్పిరిట్ ఆఫ్ డెత్ విల్ కిల్స్ యువర్ ఫైర్. నీ లోపల ఉన్న అగ్నిని, మరణపు ఆత్మ, నువ్వు చనిపోతావు ఉన్నా కూడా నువ్వు ఏం చేస్తావు తెలుసా? నువ్వు భయపడి నీ పనులు కూడా, దేవుడి మీద ఉన్న భారం కూడా ఆపేసి పారిపోతావు. గిద్యోను ఎవరో చంపడానికి వస్తే గిద్యోను ఆ చెట్టు కింద కూర్చొని ఆ మరణ భయము చేత వణుకుపోతా ఉన్నాడు. ఐ హర్డ్ సమ్వేర్ లైక్ ఒక టెస్టిమనీ ఎవరో నాకు చూపించారు, యేసన్న గారిది. షాక్ అయిపోయాను నేను. ఆయన హీ వాస్ పొజెస్డ్ విత్ క్యాన్సర్. ఆయన మళ్ళీ క్యాన్సర్ వచ్చేసింది, 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఆయన బెడ్ మీద పనుకున్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, అరే ఒక పాత అంబులెన్స్ ఏమైనా దొరుకుతుందా, పాత వ్యాన్ ఏమైనా దొరుకుతుంది అంటే, ఇప్పుడు ఎందుకు అయ్యగారు, మనకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి అంటే, లేదురా నేను ఇంకా కొన్ని రోజులే బతుకుతానేమో, నన్ను ఆ అంబులెన్స్ని బాగా రిపేర్ చేయించి నన్ను ఆ అంబులెన్స్లో పనుకోబెట్టి నాకు ఇక్కడ మైక్ తగిలిస్తే ఇట్లా నేను సువార్త చెప్తానేమోరా, ఒకసారి ట్రై చేయండి రా అన్నారు. ఆ లాస్ట్ డే వరకు కూడా ఆయన ఎక్కడో ఎవరి కోసమో మండుతూ
ఆయన సువార్త చెప్పాలని అది నేను విన్నప్పుడు నా కళ్ళు నీళ్ళు తిరిగినాయి. ఏంటి ప్రభా ఇట్లా మండుతున్నాడు నీ కోసం అనిపించింది. చావు బతుకుల్లో ఉన్నాడు, ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడు, ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, కళ్ళు పచ్చగా అయిపోయినాయి, ఇంకా ఆయన చనిపోతాడు. అప్పుడు కూడా ఆయన లోపల మంట తగ్గల. ఎందుకు తెలుసా? ఆ మరణం కూడా అతన్ని ఏం చేయలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అన్నట్టు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అదే డైలాగ్ యేసన్న గారు కూడా పలికారు. ఏం చేస్తుంది మరణం అది అన్నాడు, అంతే. అది అసలు అతను భయపెట్టలేకపోయింది. నీ దగ్గరికి ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ వస్తుంది, జరుగు పక్కకనాలి. నీ దగ్గరికి ఈ మరణపు ఆత్మ వస్తుంది, నిన్ను చంపేస్తా, నిన్ను లేపేస్తా, నువ్వు రేపు కల్లా చచ్చిపోతావు అంట దెయ్యం. చల్ దొబ్బై అనాలా. ఆమేన్. చాలాసార్లు వచ్చింది, రేపు నువ్వు కారులో పోతావు కదా, రేపు నువ్వు బండిలో పోతావు కదా, లారీ కింద వేసేస్తా నేను అంటది. రేపు కదా, ఎట్లా రేపు కదా, ఓకే నో ప్రాబ్లం. ఈ స్పిరిట్స్ నీ దగ్గరికి నా దగ్గరికే కాదు, అందరి దగ్గరికి వస్తాయి ఈ స్పిరిట్స్. అండ్ బికాస్ యూ పీపుల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యూ ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డలవు కాబట్టి నీ దగ్గరికి వస్తాయి పక్కా. యేసన్న గారి దగ్గరికి ఆ మరణపు దురాత్మ వచ్చి నిన్ను చంపేస్తా, నిన్ను వేసేస్తా అన్నప్పుడు నువ్వు 2 నిమిషాలు కొంచెం పని ఉంది, అరే కొంచెం ఆ ఓమ్ని వ్యాన్ తెస్తే నేను దాంట్లో పనుకొని మైక్ పెట్టి నన్ను ప్రతి ఊరికి తిప్పండిరా. నా ఊర్లో అందరూ యేసు ప్రభువు దగ్గర రండి, ఈయనే రక్షకుడు, ఈయనే సజీవుడు, ఈయనే గొప్ప దేవుడు అని చెప్తాను రా, నన్ను కొంచెం మీరు తీసుకెళ్ళండి రా. ఓ వాట్ ఏ మ్యాన్ ఈజ్ ఫైర్. దేవుడు ఇచ్చే మంట ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు, దేవుడు నిన్ను ఎంత మండిస్తున్నాడో నువ్వు ఎంత ఆరిపోతున్నావా, జాగ్రత్త. గాడ్ వాంట్స్ టు సీ యూ ఇన్ ఫైర్. దేవుడు నిన్ను ఎప్పుడు ఆ అగ్నిలో చూడాలనుకుంటున్నాడు. నువ్వు మండేటప్పుడు చూడాలనుకుంటున్నారు, నువ్వు అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు చూడాలనుకుంటున్నారు, నువ్వు శక్తి చేత నింపబడేటప్పుడు దేవుడిని చూడాలనుకుంటున్నాడు. నువ్వు మండేటప్పుడు, దేవుని కొరకు మండేటప్పుడు. ఒక జనరేషన్, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, వీళ్ళందరూ ఒక జనరేషన్. సెకండ్ జనరేషన్ ఒకటి వచ్చింది, స్టెఫెన్, ఫిలిప్, వీళ్ళందరూ ఒక జనరేషన్. వాళ్ళకన్నా సూపర్ స్పీడ్ మినిస్ట్రీ చేశారు వీళ్ళు, సూపర్ స్పీడ్ మినిస్ట్రీ. నాకు యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ కన్నా సెకండ్ బ్యాచ్ ఇష్టం. వాళ్ళు షేక్ చేసి పడేశారు కొన్ని రోజులు. వాళ్ళు ఉన్నది కొన్ని రోజులే, రాళ్లతో కొట్టించుకున్నారు, చంపబడ్డారు, రకరకాలుగా అయినారు, కానీ వాళ్ళు చుక్కలు చూపించేశారు. ఆమేన్. దేవుడు కొరకు మండడం అంటే అది. దేవుడు నీకు ఇచ్చిన మంటను కాపాడుకో. ఆమేన్. ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. హ్యావ్ సమ్ క్వైట్ టైమ్ విత్ గాడ్, హ్యావ్ సమ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. నీ లోపల ఉన్న అన్వాంటెడ్ అన్నీ పోతాయి, నీ లోపల ఉన్న చెత్త చెదర మొత్తం పోతుంది. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, when you start praying, నీ లోపల ఉన్న చీకటి మొత్తం పోతుంది, నీ లోపల ఉన్న దరిద్రం మొత్తం పోతుంది, నీ లోపల ఉన్న దెయ్యాలన్నీ పోతాయి. ఆమేన్, ఆమేన్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ వయసులో 60-70 సంవత్సరాల్లో ఆ దైవజనులు దేవుని కొరకు మండగలిగారు. ఆ మరణము దూతకు వచ్చినా కూడా ఆ సేవకుడిని ఏం చేయలేకపోయింది. రేపొద్దున నీ ముందు కూడా మరణం వచ్చి నిలబడుతుంది. హే కమ్ ఆన్ మ్యాన్, ఐ కేమ్ టు కిల్ యూ అంటే నీకు అంత సీన్ లేదు, కొంచెం పక్కన ఉండు, మినిస్ట్రీలో బిజీగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుడు నీకు ఇచ్చే మంట మామూలుది కాదు, అనేకుల్ని మండిస్తావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను కనింది, నిన్ను అభిషేకించింది, నీలో మంట పెట్టింది దేనికి తెలుసా? అనేకుల్ని మండించడానికి. ఆమేన్, ఆమేన్. అండ్ నంబర్ 3, దిస్ ఈజ్ అ టిపికల్ స్పిరిట్. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నంబర్ 1 స్పిరిట్ ఆఫ్ ఫియర్, అండ్ నంబర్ 2 స్పిరిట్ ఆఫ్ డెత్, అండ్ నంబర్ 3 హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సులు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. స్పిరిట్ నంబర్ 3, ద స్పిరిట్ ఆఫ్ లస్ట్. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వై? నువ్వు పడిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి ఎందుకు తిరిగి రావట్లేదు? నువ్వు ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు తెలుసా? వ్యభిచార సంబంధమైనటువంటి స్పిరిట్స్ ఆ వ్యక్తిలో ఉంటాయి. అంటే వ్యభిచారం అంటే మీరు అనుకోవచ్చు, మీరు అనుకున్న వ్యభిచారం కాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ సంథింగ్ అడల్టరీ, దిస్ ఇస్ సంథింగ్ ఫార్నికేషన్,
దిస్ లస్ట్ ఈస్ డిఫరెంట్. డబ్బు వెనకాల పోయినా కూడా లస్టే. నువ్వు ఒక వస్తువుని పదే పదే కోరుకున్నది లస్టే. లస్ట్ లస్ట్ లస్ట్. నువ్వు ఒక స్త్రీ వెనకాల వెళ్తున్నావా, నువ్వు ఒక పురుషుడి వెనకాల వెళ్తున్నావా, నువ్వు దేవుడు కొన్న దాన్ని ఎక్కువ కోరుకుంటున్నావా, ఇట్స్ ఎ లస్ట్. అది నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వదు. ఆమేన్, ఆమేన్. సో వాళ్ళు చూడండి, దేవుడు ఏమంటున్నాడు, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోయారు. ఎంతమంది క్రైస్తవులు పడిపోయి దేవుడి దగ్గరికి తిరిగి వచ్చారు? రాలేదా? రాలా. కొందరు అటే పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ దేవుని భయం ఉన్నవాళ్ళు, దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్ళు తిరిగి వచ్చేసారు. అయ్యా తప్పైపోయి క్షమించండి అయ్యా, సారీ ప్లీజ్ నన్ను కొట్టు తిట్టు, కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను దూరపరచు ప్రభువా అన్నాడు దావీదు. వారి క్రియల చేత అభ్యంతరపడి వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేకపోయారు. చాలా మంది యవనస్తులైన, పెద్దలు, వృద్ధులు, చిన్న బిడ్డలు అందరికీ ఒకటే ప్రాబ్లం ఏంటి తెలుసా? లస్ట్ లస్ట్ లస్ట్. మీకు చిన్న జోకో సీరియస్ ఏదో తీసుకోండి. శనివారం తాగారు, లేదా దొంగతనం చేశారు, లేదంటే ఓ పాపం చేశారు శనివారం. చర్చికి ఎవరిని వస్తారు ఆదివారం? ఆ మనస్సాక్షి ఏం చేస్తారు సార్? చీ ఈ వారం చర్చికి పోకూడదబ్బా, ఈ వారం చర్చికి వెళ్ళకూడదు, ఈ వారం ఇంట్లో కూర్చొని దాన్ని నేను వెళ్తే మాత్రం ఎవరొకరు ఏదో ఒకరు చూస్తారు, చేస్తారు, చెప్తారు, నాకు టీచింగ్ ఇష్టం ఉండదు, నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు, నో అని చాలామంది దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. నువ్వు పాపం చేసేవా, పడిపోయావా, ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడి దగ్గరికి రావడం అలవాటు చేసుకో. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు ఎప్పుడు కూడా దావీదుని నా హృదయానుసారుడు అంటాడు. హృదయానుసారుడు. ఆయన పాపం చేసినా, తప్పు చేసినా దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అడుక్కుంటాడు. హీ లిటరల్లీ బెగ్స్ గాడ్, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ నన్ను క్షమించవా, నీ దండం పెడితే నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించవా అంటాడు దావీదు. దట్స్ వై గాడ్ లవ్స్ డేవిడ్. ఆమేన్. Number 3, which kills your spirit, or which kills the fire of God in you? Number 3, the spirit of lust. The spirit of lust kills your fire. నీ లోపల అగ్ని చల్లారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ లోపల శరీర సంబంధమైన కోరికలు. ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో తృష్ణ కొరికి వచ్చావు, ఒకప్పుడు దేవుని దగ్గరికి ఎంతో పరిగెత్తుకుంటూ, ఏమీ లేకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చావు దేవుడి దగ్గరికి, కానీ ఇప్పుడు రాలేకపోతున్నావు. దేనికి తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ లస్ట్. దేవుడి స్థలాన్ని ఎవరో ఆక్యుపై చేశారు నీ హృదయంలో. someone occupied his chair or someone occupied his place. ఆ నెవరులను అర్జెంటుగా తీసిపడి, అది డబ్బా, మనిషా, వస్తువా, దాన్ని అర్జెంటుగా దట్ కిల్స్ యువర్ ఫైర్. నీ లోపల ఉన్న అగ్నిని ఏం చేస్తుంది? అది చంపేస్తుంది. దేవుడిచ్చిన వస్తువులు కూడా పోగొట్టుకోగలం అంటే 100% పోగొట్టుకోగలం. మనకు ఆ కెపాసిటీ, ఎబిలిటీ ఉంటే దేవుడిచ్చినవి కూడా మనం పోగొట్టుకోగలం. Yes. And number 4, the spirit of bondage or addictions. Romans 8:15, final scripture. ఆఖరి స్క్రిప్చర్ చెప్పి నేను ముగిస్తాను. 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపు ద్రాత్మను పొందితిరి. చాలమా. మరలా మీరు భయపడటకు దాస్యపు ఆత్మ అంటే ఏం తెలుసా? స్లేవరీ, బాండేజ్ స్పిరిట్. మీ డాడీ తాగే, నువ్వు తాగే, దాన్ని ఏమంటారు తెలుసా? బాండేజ్ అంటారు. మీ మమ్మీ పడిపోయిందా, నువ్వు పడిపోయావా, దాన్ని ఏమంటారు? బాండేజ్. ఆ బాండేజ్లో ఉన్న స్పిరిట్స్ నుంచి మనం బయటికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి రోగాలు ఉన్నాయా? మనకు కూడా రోగాలు వచ్చాయా? ఆ రోగాల కొరకు ప్రార్థన చేసుకోవడమే. ప్రభా షుగర్ తీసేయి, బీపీ తీసేయి, థైరాయిడ్ తీసేయి, ఆర్థరైటిస్ తీసేయి, రొమటైటిస్ తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి. వెన్ యూ విల్ ప్రే ఫర్ ద ఫైర్ ఆఫ్ గాడ్, నువ్వు అగ్ని కొరకు ప్రార్థన చేయలేవు. ప్రభా ఈ స్పిరిట్లో నుంచి నన్ను బయటికి తీసుకురా, ఈ బాండేజ్లో నుంచి నన్ను బయటికి తీసుకురా, నీ కొరకు మండుతాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు దేవుడి కొరకు మండాలి. ఆమేన్.
ఆయన మంట నీ లోపల ఉంది కాబట్టే ఏదో ఒక ఏరియాలో నువ్వేం చేస్తున్నావు, వెలుగుతున్నావు. ఆమేన్, ఆమేన్. అందుకే చక్కటి పాట రాస్తాడు యేసయ్య గారు, నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు, సుడిగాలిలో జడివానలో నేను ఆరిపోను. బికాజ్ ఆ వెలుగు కింద, ఆ దీపము కింద ఏముంది, మంట, అగ్ని. ఆమేన్, ఆమేన్. ఎంతో మంది పాస్టర్లు కూల్చేద్దాం అనుకున్నారు, కూల్చలేకపోయారు. ఎన్నో సముద్రాలు, గాలి, వాన, వరదలు అన్నీ వచ్చాయి. ఆ చర్చిని కూల్చేశారేమో, ఆ వ్యక్తిని కూల్చలేదు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన జీవితంలో అన్నీ తీసేయచ్చు అందరూ మనల్ని, మనకు దేవుడిచ్చినవన్నీ దొంగిలించచ్చు, కానీ మన లోపల ఉన్న దేవుడిని దొంగిలించలేరు. ఆమేన్, ఆమేన్. సో ఏదైతే దేవుని అగ్నిని చంపుతుందో వాటన్నిటిని ఒక్కొక్కటి మనం బయటికి తీసేయాలి. ఆమేన్, హల్లెలూయా. The spirits that can kill the fire of God in you, beware of the spirits or demons. ఈ దురాత్మలతో కొంచెం జాగ్రత్త. నీ కుమారుడు మండుతున్నాడా, నీ కుమార్తె మండుతుందా, సంఘములో యవనస్తులు మండుతున్నారా, పెద్దలు మండుతున్నారా, మండాల మీరు దేవుని కొరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వేర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఫైర్, అసలు మంటేది, దేవుని అగ్ని ఏది రాదు. ఎందుకు తెలుసా? మనం ఎప్పుడో చల్లారిపోయాం. యూ నీడ్ టు పనిష్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే పనిష్ చేసుకోవాలి. నీకు దర్శనం వచ్చి ఎన్ని రోజులైంది, నీకు ఒక కళ వచ్చి ఎన్ని రోజులైంది, నీకు ఒక మంచి ప్రవచనం వచ్చి ఎన్ని రోజులైంది, నీకు ఒక వాగ్దానం వచ్చి ఎంతసేపు కొట్టుకొని సావడమే. నువ్వెంత నేనెంత, ఇదే ఉంది. ఎంతసేపు గొనుగుడు సనుగుడు ఇవేం చేస్తున్నాయి తెలుసా? దేవుని ఆత్మను ఆరిపేస్తున్నాయి. You are trying to, you yourself trying to kill the fire of God, not the demons. నువ్వే ఫైర్ ఇంజిన్, నీకు నువ్వే ఫైర్ ఇంజిన్వి. నీకెవ్వడు కూడా నీ మంటను ఆర్పట్లే, నీ మంట నువ్వే ఆర్పేసుకుంటున్నావు. Are you the one? Are you the one? The Lord is talking to you today. Are you the one? No. ఒక్కసారి ప్రశ్నించుకో, ఇంటికి ఒక్కసారి అర్థం చూసుకో. ఎన్ని రోజులైంది నాకు దర్శనం వచ్చి, ఎన్ని రోజులైంది నాకు కల వచ్చి, ఏమైపోయింది నా మంట, లోపల మంట ఏది? హలో, లోపల మంట ఏది? ఎవడు ఆర్పేసాడు నా మంటను? నా ఫైర్ని, నా లోపల దేవుడు పెట్టిన మంటను ఎవడో సైతాను కూడా ఆర్పేసింది. వాడిని లేపే అర్జెంటుగా. ఆమేన్. తల మీద చేయబెట్టిన నీ మంటను ఎవరు ఆర్పేద్దని చెప్పగలను నేను. బీ కేర్ఫుల్. నిన్ను రక్తం పెట్టి కొనుక్కుంది నువ్వు అడ్డాలు తిరగడానికి కాదు. నిన్ను రక్తం పెట్టి కొనుక్కుంది నువ్వు బయట రోడ్లు తిరగడానికి కాదు. నిన్ను రక్తం పెట్టి కొనుక్కుంది నువ్వు స్టైల్గా ఎక్కడెక్కడ తిరగడానికి కాదు. నువ్వు రక్తం పెట్టి కొనుక్కుంది నువ్వు ఉద్యోగాలు చేయడానికి కాదు. నిన్ను రక్తం పెట్టి కొనుక్కుంది నువ్వు ఆయన కొరకు మండడానికి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలను చూసి భయపడాలి. ఎవరు భయపడలే, మనం చూసి భయపెడదాం. ఆమేన్. దానికి ఒకటి మండాల. ఆమేన్. సో ఈ సర్మన్ని ఈజీగా తీసుకోకండి, ఈ సర్మన్ లైట్ తీసుకోకండి, మీరు దేవుని కొరకు మండాల. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ లోపల ఎంతో అగ్నిని డిపాజిట్ చేశాడు. హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మనల్ని ముట్టి మనల్ని అభిషేకించును గాక, మనలో ఇంకా మంట పెంచును గాక, మనం ప్రతిరోజు ప్రార్థన ఆత్మను పెంచును గాక, మనం ఎక్కువ ప్రతిరోజు ప్రార్థన సమయాన్ని పెంచును గాక. భయపడే వాళ్ళు మన ఇంటికి రాకూడదు. ఆమేన్. అవును, ప్రార్థన చేయనివాడు నీ క్లాస్లో నీ పక్కన కూర్చుంటున్నారు, ప్రార్థన చేయని వాళ్ళు నీ పక్కన కూర్చుంటున్నారు, ప్రార్థన చేయని వారు నీ క్లాస్లో నీ పక్కన కూర్చుంటున్నారు, ప్రార్థన చేయని వారు నీ ఉద్యోగాల్లో ఉంటున్నారు, ప్రార్థన చేయని వాళ్ళు నీ యొక్క ఆఫీసులో ఉంటున్నారు. అండ్ హౌ యూ పీపుల్ ఆర్ హ్యాండ్లింగ్ దెమ్, ఐ డోంట్ నో హౌ. ఎలా హ్యాండిల్ చెప్తున్నారు మీరు? మీకు చాలా ఈజీగా ఉంది యాక్చువల్లీ క్రిస్టియన్ లైఫ్ అంటే. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఒక రిపోర్టర్ అడిగితే ఆ దైవజనుడిని, వై యూ వోంట్ ట్రావెల్ విత్ పీపుల్ అంటే, బికాస్ పీపుల్ క్యారీ డీమన్స్ అన్నాడు. పీపుల్ క్యారీ డీమన్స్, జనాలు దెయ్యాలను క్యారీ చేస్తారు. బికాస్ బట్ ఐ క్యారీ ద హోలీ గోస్ట్, ఐ క్యారీ మై గాడ్. నేను వాళ్ళతో ట్రావెల్ చేయను అన్నాడు. ఐ ట్రావెల్ ఇన్ మై ఓన్ జెట్, నేను నా సొంత ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాను అన్నాడు. మా బాబోయ్ ప్రభా, దట్స్ హౌ యూ ఆనర్ గాడ్. నీ లోపల ఉన్న దేవుడిని నువ్వు అంత గణపరచాలి.
ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఆ ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, దెయ్యాలు పిలిచాయి, భూతాలు పిలిచాయి, పో. వచ్చేటప్పుడు 100 దెయ్యాలతో రాకపోతే అప్పుడు అడుగు నన్ను. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్. అంత గొప్ప దేవుడు నీ లోపలికి వచ్చి ఉన్నాడంటే నువ్వు సామాన్యుడు కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యు ఆర్ క్యారింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి క్యారీ చేస్తున్నావు. ఎలా ఉండాలా? సపరేట్గా, స్పెషల్గా ఉండాలా. అందరితో కలవకూడదు. క్యూలో అన్నాలకి పెళ్ళికి కొట్టుకోకండి. వాళ్ళు అసలు చాలా ఈవిల్ స్పిరిట్స్తో ఉంటారు. నువ్వు పెళ్ళి అయిపోతే గమ్ముకి ఇంటికి అన్నం వండుకొని తిని పనుకోపో. నో నో ఫైటింగ్స్. నీ లోపల దేవుడు ఉన్నాడు. ఎలా ఉండాలా? చాలా రిజర్వ్డ్గా ఉండాలి. ఆమేన్. చాలా రిజర్వ్డ్గా ఉండాలి. ఎప్పుడు ఉంటారు ఇవన్నీ? ఎప్పుడు నేర్చుకుంటారు? టైం అయిపోతా ఉంది, ప్రభు అయిపోతా ఉన్నాడు. సో డోంట్ కిల్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క మంట, దేవుని అగ్నిని మీరు ఆర్పకండి. ఈ 3-4 డీమన్స్తో జాగ్రత్త. ఇవి ఎప్పుడైనా మన జీవితంలోకి వచ్చాయంటే ఏం చేస్తాయి తెలుసు? మనల్ని చంపేస్తాయి. ఇట్ కిల్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. మీరందరూ మండాలి దేవుని కొరకని నా దేవుని కోరిక. ఆమేన్.